14 రోజుల నుంచి మాకు ఈది లైట్లు లేవు. మేము చూస్తే చిన్నపిల్లకాయలు పెద్దవాళ్ళు తిరిగేదానికి ఇబ్బందిగా ఉంది. మా గత ప్రభుత్వంలో బాగుండింది, మాకు ఈ ప్రభుత్వం వచ్చినా బాగలేదు. మేము తిరిగేదానికి ఎవరన్నా వచ్చినా చూసేదానికి కూడా మేము అసలు భయపడిపోతున్నాము. దొంగలు వచ్చేది తెలియటం లేదు, ఎవరన్నా వచ్చేది తెలియటం లేదు. మేము చూసే పేదవాళ్ళవి, మమ్మల్ని ఎవరు పడుచుకునే వాళ్ళు లేరు. ప్రభుత్వంలో లైట్లు ఉన్నాయి, ఈ ప్రభుత్వంలో లైట్లు లేవు. ఎట్ట చూసినా చీకటిగా ఉంది. పసిపిల్లకాయలు ఆడుకునే మాట ఎంత మీరు లైట్లు ఏమి ఆపేస్తారు. ఇక్కడున్న వాళ్ళు ఏమంటే ఎవరు పట్టించుకోవటం వాళ్ళ మమ్మల్ని. ఇంకా మీరు దయచేసి మీరే పట్టించుకోవాలి. ఎక్కడున్న పసిపిల్లకాయలు అంగడికి పోవాలని ఏదాని పోవాలన్నా భయం వేస్తుండే. పురుగు బుట్ట తగలుతుంది. మా పరిస్థితి చూసేది ఎవరు? మేమందరం గిరించి పట్టించుకునే వాళ్ళు లేకపోయా. ఇంక దయచేసి మా సాయి ఎవరైనా కనిపెట్టి చూపించి మాకు లైట్లు వేయించాలని కోరుకుంటున్నాము. కొండూరు సత్రం, మునుగోలు మండలం. ఇప్పుడు చెప్పమా, ఫస్ట్ నుంచి చెప్పు. మాది మునుగోలు మండలం. మేము ఆడుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. బయటకు రావాలంటే లైట్లు లేవు. మేము భయపడుతున్నాము. పురుగులు పాములు ఉన్నాయి. లైట్లు వేయించండి. సత్రం మాది, కానీ మాకు సన్న పిల్లకాయలు ఉన్నాయన్నమాట. పోయిన వైసీపీ ఉన్నప్పుడు మాకు అన్ని సౌకర్యంగా ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అనాథలేని తోపాటు అయిపోయినాం. ఇప్పుడు కరెంట్ లేదు. 10-15 రోజుల నుంచి, నెల నుంచి 4వ తేదీ నుంచి కట్ చేశారు. కానీ సన్న పిల్లకాయలు తిరిగే మాట అయిపోయా. ఎలా ఉండాలి చీకట్లో? జట్ల కొండ్రు సత్రం మాది, మనుబోలు మండలం. ఈది లైట్లు లేక అల్లాడుతున్నాం. కానీ ఈది లైట్లు అయితే ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి వెళ్ళడంలా 4వ తేదీ నుంచి కట్ చేశారు. ఏం చేయాలి చెప్పండి? చీకట్లో తిరగలేకుండా అసలు పురుగు పుట్టలు జాయిస్తే మాకు పల్లెటూరు అయిపోయా. గిరిజనులు ఎలా బతకాలా చెప్పండి? మీరే దయచేసి ఎవరో ఒకరు ముందుకు వచ్చి మమ్మల్ని చూసేవాళ్ళు ఎవరో కనపట్టాల. కానీ ప్రభుత్వం అనేది మాకు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు, వైసీపీ ఉన్నప్పుడు లక్షలంగా మేము సంతోషంగా అన్నీ బాగానే జరుగుతున్నాయి మాకు. కానీ ఇప్పుడు 4వ తేదీ నుంచి కట్ చేశారు. కానీ చిన్నపిల్లకాయలు తిరిగే మాట ఈదలో ఎలా తిరగాల చెప్పండి? మీరే చెప్పండి. కానీ ఎవరో ఒకరు వచ్చి దయచేసి మాకు వచ్చి లైట్లు వేసి ఆదుకుంటారని మనస్ఫూర్తిగా మన్నించుకుంటాను. కానీ మీరు వచ్చి మాకు చేస్తే మాకు ఒక సంతోషం ఉంటుంది. మీరు ముందుకు రండి, వచ్చి ఎవరో ఏదో ఒకటి చేయండి.